ఈసారి ఎన్టీఆర్ నుంచి పిలుపు, లవకుశ తీద్దామన్నారు. మీకు మీరే పోటీ ఎందుకండి, ఇంకోటి తీద్దామన్నారట ఇద్దరు. అలా శ్రీనాథ కవి సార్వభౌముడు స్క్రిప్ట్ సిద్ధమైంది. సినిమా చూసి ఎన్టీఆర్ ఏకంగా కౌగిలించుకున్నారట. డబ్బులు పెద్దగా రాలేదు కదండి అంటే, కళాపోషణ అందరికీ ఉండాలిగా బ్రదర్ అన్నారట. సరిగా అప్పుడే చేసిన మిస్టర్ పెళ్ళాంకి ప్రేక్షకుల రివార్డులతో పాటు నంది అవార్డు కూడా లభించింది. కళా తపస్వి విశ్వనాథ్ మెచ్చుకోళ్లు వీటన్నింటికీ కొసరన్నమాట. యసగంగారంభయైన ఏకులెవడకు వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచు కరణము మృంగితి నౌచుల్ పురహర గర్వింపబోకు హో 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 నీ బిరుదింకగాన వచ్చడి మెగసెడి పలనాటి జొన్న మెతుకులు తినుమీ. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటో సెలవిచ్చి మా కళ్ళు తెరిపించండి సార్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే సారీ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. అసలు కృష్ణాష్టమి అంటే అన్నానా? సారీ, నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే కృష్ణ బర్త్డే. ఈ సమయంలోనే పెళ్లి కొడుకు కాస్తంత నిరాశపరిచాడు. అనంతరం రాంబంటుకు మెచ్చుకోళ్లే తప్ప జీతం రాలేదు. మొగుడు పెళ్లాల సమానం, మొగుడు కాస్త ఎక్కువ సమానం అంటూ రాధాగోపాలం తెరకెక్కించారు. సరదా సినిమా అనే మార్కులు దక్కించుకుంది. తర్వాత తల్లిదండ్రులను కలిపే హనుమంతరాలి కథతో తెరకెక్కిన సుందరాకాండ పాపం అందరినీ నిరాశపరిచింది. పళ్ళు అప్పాలైపోవచ్చు, సున్నం అన్నాలైపోవచ్చు, నేలను చాపగా చుట్టావచ్చు, నీటితో దీపం పెట్టవచ్చు, ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వాతి చెయ్యవచ్చు. మొగుడు పెళ్ళాలు సమానం, కానీ మొగుడు కాస్త ఎక్కువ సమానం. సారీ. ఇహ సినిమాలొద్దులే, హాయిగా రెస్ట్ తీసేసుకుందాం అనుకున్నారు బాపు రమణలు. అయితే అభిమానులు ఊరుకుంటారా? ఎన్టీఆర్తో ఎలాగా తీయలేదు, కనీసం బాలకృష్ణతోనన్నా లవకుశ తీయండి అన్నారు. రాముణ్ణి నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. అందుకే శ్రీరామరాజ్యం మొదలెట్టారు. రమణ గారు మాటలిచ్చి మధ్యలోనే వెళ్లిపోయారు. అంత దుఃఖంలోనూ బాపు గారు కర్తవ్యాన్ని వదల్లేదు. అద్భుతంగా తెరకెక్కించి రమణాంకితం చేసేశారు. సినిమా లవకుశని మరిపించిందంటే నమ్మండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక